ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. తిరుమల నంబి అనే ఒక గొప్ప భక్తుడి కథ. ఆయన భక్తికి మెచ్చి సాక్షాత్తు శ్రీనివాసుడే ఒక జలపాతాన్ని ఎలా సృష్టించాడో తెలుసుకుందాం. అదే మన ఆకాశగంగా తీర్థం. అవునండి, నిజమే. మనం తిరుమల వెళ్ళినప్పుడు చూసే ఆ ఆకాశగంగ ఉంది కదా, దాని వెనుక ఇంత పెద్ద అద్భుతమైన కథ దాగుంది. అది కేవలం ఒక వాటర్ఫాల్ కాదన్నమాట. భగవంతుడి కరుణకు, ఒక భక్తుడి అచంచలమైన విశ్వాసానికి అది ఒక సజీవ సాక్ష్యం. అసలీ స్టోరీలో భక్తి, దేవుడు పెట్టే పరీక్ష, ఇంకా ఆయన లీలలు అన్నీ ఎంత అద్భుతంగా కలిసిపోయాయో చూడొచ్చు. తనను నమ్మిన భక్తుల కోసం ఆ స్వామి ఎంతటి అద్భుతాన్నైనా చేస్తాడని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? అయితే ఈ అద్భుతం జరగడానికి ముందు ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ గొప్ప భక్తుడు తిరుమల నంబి ఒక పెద్ద పరీక్షను ఎదుర్కోవాల్సొచ్చింది. నిజానికి భక్తి మార్గంలో ఉన్న ఎవరికైనా ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లం, కాని చాలా ముఖ్యమైంది. మనలో చాలామందికి ఈ ఫీలింగ్ వచ్చే ఉంటుంది కదా. ఏదైనా సేవ చేస్తున్నప్పుడు లేదా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అసలు నేను పడే ఈ కష్టం ఎవరైనా చూస్తున్నారా అనిపిస్తుంది. మన ప్రయత్నమంతా వృధా అయిపోతుందేమోనని ఒక చిన్న డౌటొస్తుంది. ఇది చాలా చాలా సహజం. నిజమే, మనం దేన్నైనా మనసు పెట్టి చేస్తున్నప్పుడు అడ్డంకులు రావటం కామన్. కాని వాటిని చూసి భయపడి వెనక్కి తగ్గకుండా నిలబడటమే అసలైన భక్తికి అటయాళం. తిరుమల నంబి జీవితం దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇంక అసలు కథలోకి వెళ్ళిపోదామా? తిరుమల నంబి అనే ఆ గొప్ప భక్తుడి సేవ ఏంటి? ఆ సేవను టెస్ట్ చేయడానికి స్వామివారు ఎలాంటి అద్భుతమైన లీల చేశారో ఇప్పుడు చూద్దాం. ఈ తిరుమల నంబిగారు ఎవరో తెలుసా? సాక్షాత్తు శ్రీ రామానుజాచార్యుల వారికి మేనమామ. అంతేకాదు గొప్ప పండితుడు కూడా. కాని ఆయనకు వీటన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే శ్రీవారి సేవ. దాన్నే తన జీవిత పరమావధిగా పెట్టుకున్నారు. ఆయన సేవ ఎంత గొప్పదో ఊహించుకోండి. రోజూ ఆ ముసలి వయస్సులో కూడా స్వామివారి అభిషేకం కోసం ఏకంగా 16 కిలోమీటర్లు నడిచేవారట. అది కష్టమైన కొండదారులో. అంత దూరం వెళ్లి నీళ్లు తీసుకురావడమంటే ఆయన డెడికేషన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా ఒకరోజు ఎంతో అలసిపోయి నీళ్లకొండతో వస్తుంటే దారిలో ఒక చిన్న వేటగాడి కుర్రాడు కనిపించాడు. దాహంగా ఉందంటూ నీళ్లడిగాడు. కాని స్వామి అభిషేకం కోసం అంత పవిత్రంగా తెస్తున్న తీర్థం కదా, ఇవ్వడానికి నంబిగారి మనసు ఒప్పుకోలేదు. అప్పుడు నంబి, అయ్యో నాయనా, ఇది స్వామివారి అభిషేక తీర్థం, ఇది నీకు ఇవ్వలేను అని చాలా నెమ్మదిగా చెప్పారు. కాని ఆ పిల్లాడు అస్సలు వినలేదు. ఏం చేశాడో తెలుసా? టక్కున ఓ రాయి తీసుకుని ఆ కుండకు విసిరికొట్టాడు. ఇంకేముంది, రంధ్రంపడి నీళ్లన్నీ కారిపోతుంటే ఆ పిల్లాడు హాయిగా తాగడం మొదలుపెట్టాడు. ఇక నంబిగారికి గుండె ఆగినంత పనైంది. తన కష్టమంతా వృధా అయిపోయిందని బాధపడుతున్నారు. అదే టైంలో ఆ కుర్రాడు ఎవరూ ఊహించని పనిచేశాడు. తన చేతిలోన్న విల్లంబులు తీసుకుని టక్కున ఒక బాణాన్ని పక్కనే ఉన్న కొండ బండకు గురిపెట్టి వదిలేశాడు. అంతే, ఆ బాణం తగిలిన మరుక్షణం అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ కొండ బండల నుంచి గంగా ప్రవాహంలా స్వచ్ఛమైన నీళ్లు జలపాతంలా కిందకి పడటం మొదలైంది. ఆ అద్భుతమైన జలపాతమే ఈరోజు మనం చూస్తున్న పవిత్రమైన ఆకాశగంగా తీర్థం. ఆ అద్భుతం చూడగానే నంబికెంతా అర్థమైపోయింది. తన ముందున్నది మామూలు పిల్లాడు కాదు, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అని గ్రహించారు. తన భక్తుడు అంత కష్టపడటం చూడలేకే ఆ స్వామి స్వయంగా గంగను అక్కడికి రప్పించాడు. అంతేకాదు, నంబిని ఎంతో ప్రేమగా తాతాచార్య అంటే తాతగారు అని పిలిచి గౌరవించాడు. చూశారా కథ ఎంత అద్భుతంగా ఉందో? కాని ఇది కేవలం ఒక మిరకల్ స్టోరీ కాదు. దీని వెనుక ఒక డీప్ స్పిరిచువల్ మీనింగ్ దాగి ఉంది. సరే, ఇప్పుడు ఈ కథలో ఉన్న అసలు రహస్యమేంటో చూద్దాం. ఈ కథ మనకు 2 చాలా ముఖ్యమైన విషయాలు నేర్పిస్తుంది. మొదటిది, మనం చేసే నిజమైన సేవ ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. రెండవది, మనం పడే కష్టం భగవంతుడికి తెలియకుండా ఉండదు. ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. కరెక్ట్ టైంలో తప్పకుండా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ కథలోని సింబాలిజం ఎంత బాగుందో. ఇక్కడ నీళ్లు అంటే దైవకృప, ఆ కొండేమో మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, మరి ఆ బాణం అదే ఆ కష్టాల నుంచి మనల్ని బయటపడేసే దైవ అనుగ్రహం. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ పోలిక! అంటే దీని అర్థమేంటంటే మన భక్తి నిజమైనది అయినప్పుడు
ఎలాంటి కష్టాలొచ్చినా సరే మనం వెనక్కి తగ్గకుండా ఉంటే సొల్యూషన్స్ అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. దేవుడి సహాయం మనం ఊహించని విధంగా మన దారిని సులభం చేస్తుంది. సరే, ఇప్పుడు ఫైనల్గా ఈ కథ నుంచి మనం నేర్చుకున్న పాఠాన్ని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా ఆకాశగంగ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఆకాశగంగా తీర్థానికి వెళ్తే ఈ కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. ముందుగా ఓం నమో వెంకటేశాయ అని జపించండి. ఆ నీటిని పవిత్ర ప్రసాదంగా ఫీలవ్వండి. స్వామికి థాంక్స్ చెప్పండి. మీ సేవను స్వామికి అర్పిస్తున్నట్టుగా భావించండి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు సైలెంట్గా మెడిటేషన్ చేయండి. ఇలా చేస్తే ఆ ప్లేస్ యొక్క వైబ్రేషన్స్ని మీరు ఇంకా బాగా ఫీలవగలరు. సో తిరుమల నంబిగారి కథ మనకు చెప్పేది ఒక్కటే: నిజమైన భక్తి అంటే ఏంటి? కష్టాలు వచ్చినప్పుడు కూడా మన సేవను, మన నమ్మకాన్ని వదిలిపెట్టకుండా ఉండటమే. అదే అసలైన భక్తికి పరీక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే, భక్తుడు పడే కష్టాన్ని చూసి ఆ భగవంతుడే స్వయంగా దారి చూపిస్తాడు. మన ప్రయత్నం సిన్సియర్గా ఉంటే చాలు. నంబి కోసం ఆకాశగంగను సృష్టించిన ఆ స్వామి మనకోసం కూడా ఏదో ఒక దారిని తప్పకుండా తెరుస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, మన లైఫ్లో కూడా మనం దాటలేకపోతున్న కొండలాంటి సమస్యలు ఏమున్నాయి? మరి ఆ సమస్యల్ని దాటడానికి ఆ దైవిక బాణం మన వైపు రావాలంటే మనమేం చెయ్యాలి? ఈ ప్రశ్న మీకోసమే.